లేదు కదా. కాబట్టి చేర్చుకోవడానికి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేరుతామంటే చేర్చుకుంటాం. వద్దని ఎందుకంటాం? వద్దనాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆ కుటుంబం కొంతమంది విశ్లేషకులు అంటున్నారు ఇది కేవలం ఒక సామాజిక వర్గం గంపకుత్తుగా 2024లో మరి కూటమి ప్రభుత్వంకి వెళ్ళి ఓటేయటం వలన ఎటువంటి పరిస్థితుల్లో చీలిక తీసుకురావాలనే ఉద్దేశంతోనే కొంతమంది చేస్తున్నారు. దీనిలో ఒక కుట్ర కోణం కూడా ఉందని కొంతమంది మాట్లాడే విశ్లేషకులు ఏం చెప్తారు మీరు? ఇందులో కుట్ర ఏముంది? ఎవరైనా చేస్తారంటే చేర్చుకునే వాళ్ళ దాంట్లో కుట్ర ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 19లో ఇండివిజువల్ గా పోటీ చేసినారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. మనం ఇద్దరం పోటీ చేస్తే మనమే గెలిచే పరిస్థితి ఉండదు. గెలిచినప్పుడు మనం ఏం చేద్దామంటే అందరం కలిసి పనిచేద్దాం అనుకున్నారు. బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని స్వయంగా తిట్టినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తిట్టినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారంటే అది కుట్ర లేక వాళ్ళ అవకాశవాదమా? అవకాశవాదంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి ఇతరుల మీద ఇది కుట్ర కుతంత్రాలు అంటే మాదే రాజకీయ పార్టీ కదా, మాదే భజన పూజ చేసుకునే పార్టీనా? మాది కూడా రాజకీయ పార్టీ కాబట్టి ఎవరైనా రాజకీయమే చేస్తారు, అది కుట్రపూరితమేమీ కాదు. రాజకీయమే చేస్తారు ఎవరైనా, రాజకీయ పార్టీలు అనేవి రాజకీయం చేస్తాయి అంటారు మీరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడతాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? కాంగ్రెస్ పార్టీలోకి వంగవీటి రాధా వెళ్తున్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది. దీనిలో వాస్తవం ఉందంటారా? అదేవిధంగా ఆశా కిరణ్ కూడా యాక్టివ్ పాలిటిక్స్ రావటం వలన వంగవీటి అనే పేరుకైతే ఒక వాల్యూ అయితే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుందో. మరి నిజంగా రాజకీయాల్లో ప్రభుత్వాలు ఎవరు ఉండాలన్నా లేవన్నా మరి వీళ్ళ యొక్క దీని ద్వారానే చరిష్మా ద్వారానే అవుతుంది అనే నానుడు అయితే ఉంది. దీనిలో యాక్సెప్టబుల్ ఉందా? అసలు నిజంగా రాధా కాంగ్రెస్లోకి వెళ్తారా? టీడీపీని వీడే అవకాశం ఉందా? టీడీపీ పోగొట్టుకుంటుందా అంటే ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. ఈ రోజుల్లో రాజకీయం బుర్ర ఉపయోగించి ఎవడైనా చేద్దామంటే రాజకీయాన్ని ఒక లాజిక్ తో మనం కాపాడుకుందాం అన్నాడు ఎవడైనా సరే కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడంటే దానికన్నా ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు. పెద్దలు తులసిరెడ్డి గారు లేదంటే మా రఘువీరారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే దేర్ ఆర్ కమిటెడ్ సోల్స్ టు ద రెస్పెక్టివ్ పార్టీ అని చేత వాళ్ళు ఏదో ఆ చిత్తశుద్ధి చాటుకుంటూ ఆ పార్టీలో ఉంటారు. దమ్మిడికి పనికిరాని కేవీపీ రామచంద్ర అయితే ఉండడో లేదు ఎందుకు ఉన్నాడో కూడా తెలియకుండా ఏదో లక్ష్మీని అట్లా ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్లు ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా చిత్తశుద్ధి చాటుకునే తులసిరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అంతే. ఈ దానికి రాధా గారు వెళ్ళి తన జీవితాన్ని ఇప్పటికే ఆయన రాజకీయాల్లో మొన్న ఆశకిరణ్ అమ్మ చాలా బాగా చెప్పింది, మా కుటుంబాన్ని కనుమరుగు చేస్తున్నారు అందరూ కలిపాలంటే. ఇందులో ఏ పార్టీ, అది వైఎస్ఆర్సీపీ అనండి లేదా తెలుగుదేశం అనండి, వాళ్ళకి అవసరార్థం రాధా గారిని వాడుకున్నారు అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ ఆయనకి పొమ్మన లేక పొగెట్టారా లేకపోతే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోగలిగితే రాధా గారు వైఎస్ఆర్సీపీ ప్రస్థానంలో ఆయనకి మచిలీపట్నం టికెట్ ఆపర్చునిటీ ఇందాక మా మోహన్ అని చెప్పిండు కదా, ఆ విధంగా ఆయనకి ఆపర్చునిటీస్ అన్న దగ్గర ఆయనకి క్షేత్రబలం ఉన్న విజయవాడలో ఆయన ఎప్పుడూ యాంటిసిపేట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఆయన తెలుగుదేశాన్ని వీడాలి అంటే వీడే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే తెలుగుదేశం అన్నదాన్ని ఒక పార్టీ అనే దానికన్నా మనుషుల్ని వాడకంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. మీకు జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వంగవీటి రాధా గారి కన్నా ఒక టాల్ పర్సనాలిటీ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి. ఆయనతో వాళ్ళు బ్రహ్మాండమైన ప్రస్థానం ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఒక వరలో 2 కత్తులు ఇముడతాయి అంటే ఉన్నదే ఒక వరంటే ఒకసారి రాధా గారిని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈజ్ బీన్ ఎంటర్టైన్డ్. ఎంత చక్కగా ఎంటర్టైన్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళి ములాఖాతు ఇదంతా చెప్పేదాకా రాధా గారికి తీవ్రమైన ప్రసన్నం. ఒకసారి మీకు నడిచే ఉంది విజయవాడ వారధి మీద కూడా నడుచుకుంటూ వస్తూ ఆయన చేసి నేను ఇంకా తెలుగుదేశంలో ఉన్నానని చాలా టంకాపలాస్గా చెప్పాడు ఆయన రాధా గారు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించు. ఈ మాటకు వస్తే ఇప్పుడు రాధా గారి ప్రస్థానం పార్టీలో అంటే ఖచ్చితంగా డైల్యూట్ అయ్యే ఉంది. రాధా గారికి నాకు తెలిసినంత వరకు అంటే ఈ కాపు సామాజిక వర్గంలో ఒక 18-19 సంఘాలు ఆయన చుట్టూ ఎప్పుడూ నిరంతరం ఉంటాయి. ఆ సంఘాలు ఎలా ఉంటాయంటే రాధా గారికి పొలిటికల్ అలైన్మెంట్ అన్నది ఉదాహరణకి ఏ పార్టీతో ఉన్నా సరే వాళ్ళైతే ట్రావెల్ అవ్వరు. వాళ్ళు నెక్కచ్చిగా సామాజిక వర్గ పరిరక్షణ కోసమే ఉన్నారు. ఆ విధమైన ప్రస్థానం రాధా గారిది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. అంటే నేను రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ పన్నులు పొందుకుంటూ ముందుకెళ్ళిన నేపథ్యానికి నాకైతే రాధా గారిలో ఆ డైమెన్షన్ కనబడట్లేదు, కనబడదు కూడా.
ఇప్పుడు నాకు తెలిసి ఈ ఆశకిరణం ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రానికి ఒక అడుగు ముందుకు వచ్చిందో ఈవిడేమో మేబీ వైఎస్ఆర్సీపీ అనే అంటున్నారు అందరూ. నాకు తెలిసి తండ్రి మీద మమకారం ఎప్పుడు ఆడపిల్లకే ఉంటది. ఆ తండ్రిని చంపింది దాని దగ్గర ఇందాక మీరు మోహన్ అన్న క్వశ్చన్ అడిగారు, రాజశేఖర రెడ్డి గారు వస్తాం. అసలు ఆ మాట అంటేనే నాకు రక్తం ఎలా మరుగుతుందో నాకే తెలియట్లేదు. మోహన్